దేశంలో మరోసారి కరెన్సీ పరంగా కీలక మార్పులు చోటు చేసుకునున్నాయా? పాత నోట్ల రద్దు నాటి పరిస్థితులు గుర్తుకొచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందా అంటే అవునని అంటున్నాయి తాజా నివేదికలు. త్వరలోనే కాగితపు నోట్ల స్థానంలో మన్నికైన పాలిమర్ ఆధారిత ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ ముమ్మర కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవలి పాట్నా, ముంబైలలో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశాల్లో దీనిపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగితపు నోట్లతో పోలిస్తే ఈ ప్లాస్టిక్ నోట్లు తక్కువ ఖర్చుతో తయారు కావడమే కాకుండా చిరిగిపోవడం, తడిసిపోవడం వంటివి జరగవు. పైగా నకిలీ నోట్ల చెలామణిని అడ్డుకోవడానికి ఇవి భద్రతా పరంగా కూడా ఎంతో మెరుగ్గా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్లాస్టిక్ నోట్ల వినియోగంపై ఒక పైలట్ ప్రాజెక్టును కూడా ఆర్బీఐ సిద్ధం చేస్తోందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా కాగితపు నోట్ల ముద్రణ ఖర్చులు తడిసి మోపెడవుతుండడమే ఈ కీలక మార్పునకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆర్బీఐ తాజా వార్షిక నివేదిక గణాంకాల ప్రకారం నోట్ల ముద్రణ వ్యయం గత ఏడాది 5,101.4 కోట్ల నుంచి ఏకంగా 6,372.8 కోట్లకు పెరిగింది. అలాగే పాడైపోయిన సుమారు 23.8 బిలియన్ల నోట్లను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 12.3% అధికం కావడం గమనార్హం. ఇందులో అత్యధికంగా 500, ఆ తర్వాత 100 నోట్లు ఉండటం విశేషం. దేశంలో యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరుగుతున్నప్పటికీ నగదు వినియోగం ఏమాత్రం తగ్గలేదు. మే 15 నాటికి చెలామణిలో ఉన్న కరెన్సీ విలువ 42.86 ట్రిలియన్లకు చేరింది. నగదు వినియోగం, ముద్రణ భారం అంతకంతకు పెరుగుతుండటంతో ఆర్బీఐకి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించక తప్పలేదు. ఒకవేళ ఈ ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వస్తే దేశంలో నగదు నిర్వహణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయం. ఏటీఎం యంత్రాల ద్వారా కూడా ఈ పాలిమర్ నోట్లను సులభంగా పంపిణీ చేసేందుకు వీలుంటుంది. ఇందుకు అవసరమైన సాంకేతికత ఇప్పటికే ఆర్బీఐ వద్ద అందుబాటులో ఉంది. మరోవైపు కాయిన్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఆర్బీఐ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కాయిన్ల సరఫరా అంచనాల మేరకే ఉన్నప్పటికీ ప్లాస్టిక్ నోట్ల ద్వారానే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని ఆర్బీఐ భావిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ముద్రణ వ్యయం తగ్గటంతో పాటు నోట్ల జీవితకాలం గణనీయంగా పెరుగుతుంది. మరి సామాన్యుల చేతికి సరికొత్త ప్లాస్టిక్ నోట్లు ఎప్పుడు రానున్నాయి? దీనిపై ఆర్బీఐ నుంచి స్పష్టమైన విధానపరమైన ప్రకటన ఎప్పుడు వెలువరుస్తుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తికరంగా మారింది.